నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామా రామ్మోహన్ రెడ్డి గారు. మాట్లాడదాం. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మీద చాలా వ్యతిరేకత అయితే వస్తుందని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమా, లేదంటే అలాగే కొంతమంది మంత్రుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు, వీర సొంత పార్టీ వాళ్ళే. సో దాని గురించి క్లారిటీ కూడా తీసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో యూ బిజీ విత్ అందల పోటీలు, లేదంటే ఇంకా మీరు ఏవైతే చేస్తున్నారో కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, సో చాలా బిజీగా అనిపిస్తున్నారు. సో కానీ ఈ కార్యక్రమాల మీద ఇంకా మీ మీద కొన్ని వ్యతిరేకత అయితే వస్తుంది. సో ఏం చెప్తారు? అంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కాదు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు. ఎందుకనంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేటటువంటిది చాలా దేశాలు కొట్లాడుతుంటాయి, మా దేశంలో చేయండి అని. ఆ దేశంలో చేయాలి అంటే కూడా దాన్ని ఫెసిలిటేట్ చేసేటటువంటి శక్తి ఆ పిలిపించినటువంటి వాళ్ళకు ఉండాలి. ఎందుకనంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంటే సరిపోదు, వెసులుబాటు ఉండాలి, భద్రత ఉండాలి, పర్యావరణం ఉండాలి. రేపొద్దున వాళ్ళకి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఏవైతే సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళు పిలుచుకున్నటువంటి వాళ్ళకు ఉన్నారు. అట్లా తెలంగాణకి మా ప్రభుత్వం అన్ని చేయగలుగుతాం అనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు మరి మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేటటువంటిది ఇక్కడ జరుగుతా ఉంది. సో కానీ మీరు ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే ఒకటి అన్నారు, చాలా నెగిటివ్ వచ్చేటటువంటిది ఉంది. అంటే మీ పార్టీలోనే నెగిటివ్ కనబడుతుంది కదండి. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీ సొంత పార్టీ వాళ్ళని మంత్రులని ఆవిడ అనడం అనేది ఎలా చూస్తారు దీన్ని? అసలు మీరు ఆమె మొత్తం చూసిందా? తర్వాత ఆమె ప్రెస్ నోట్ కూడా ఇచ్చింది, మొత్తం చూసిరా? 3 సందర్భాల్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించి ఆమె బీఆర్ఎస్ పార్టీ మంత్రులను అన్నటువంటి దాన్ని వక్రీకరించి సొంత మంత్రులనే అన్నది అనేటటువంటి దాని లెక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో పట్టుకొని పోయారు. ఆమె ఉద్దేశం దేంతో మాట్లాడింది, ఆమె ఎట్లా తీసుకొని పోయారు అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆమె దాని మీద ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. అంటే ఆవిడ ఏం చెప్పారు? అంటే ఇప్పుడున్న మంత్రులంతా కూడా కమిషన్ తీసుకుంటున్నారు, కమిషన్ లేకుండా పనిచేస్తలేరు అని అంటే, ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అంటే మీరే వస్తారు కదా. ఇప్పుడున్న సెల్స్ గతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె సందర్భం మొత్తం తీసుకోండి. ఇదే మీ ఛానల్ ఆమె వీడియో బైట్స్ మొత్తం ప్లే చేయండి. ఆమె దాని మీద స్పష్టతనిస్తూ మొదట ఏం మాట్లాడినా, తర్వాత ఏం మాట్లాడినా, మూడు సందర్భాల్లో నేను ఏం మాట్లాడినా, దీన్ని ఎక్కడెక్కడ నుంచి ఏం తీసుకున్నారు అనేటటువంటిది ఇప్పుడు నాకంటే ఎక్కువ మాట్లాడామని వివరణ ఇచ్చింది అంటున్నా నేను. దాని మీద చర్చ ఏముంటది? ఇప్పుడు అట్లగిట్టానే వేరే పార్టీలో పోయింది అని చెప్పి లాంటిది ఏమైనా రాజకీయం ఉందా, లేకపోతే అలిగి కూర్చుందనే రాజకీయం ఉందా? మీరు అన్నది గిట్ట నిజం అనుకోని సొంత పార్టీలో అన్నది అంటే ఆమె మన నారాజాయన్ గిట్ట మాట్లాడినటువంటి సందర్భం గిట్ట ఉందా? పాత బీఆర్ఎస్ పార్టీలో అన్నదాన్ని తీసుకొచ్చి ఆపాదించి సొంతలో పెడితే ఎట్లా? ఇప్పుడే కాదు కదండి, గతంలో కూడా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా కాంట్రవర్సీగా అవుతా ఉంటాయి. అంతకుముందు జరిగినటువంటి రకుల్ అదే మాట్లాడకూడదు, పేర్లు ప్రస్తావించకూడదు కాబట్టి మీకు ఇష్యూ అయితే గుర్తుంది కదా. అప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు తీసుకొని అలా అనడము, ఇప్పుడు ఇలా అనడము, ఇంకా రీసెంట్ గా కూడా ఆవిడ ఏవైతే మాట్లాడినా అన్ని కూడా కాంట్రవర్సీగా వస్తుంటే మంత్రి హోదాకి ఆవిడ కరెక్ట్ కాదు అన్నట్టు కూడా అంటే అవతల పార్టీ వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. అంటే కొండా సురేఖ తత్వం ఎట్లుంటుంది, మంత్రి గారి తత్వం ఎట్లుంటది అంటే కడుపులో ఏం దాచుకోదాం, ఆమె బయటకు కక్కేసేస్తుంది. కడుపులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి పెట్టేటటువంటి రాజకీయం ఆమెకు రాదు. అది ప్రేమైనా కోపమైనా రెండట్లనే చూపిస్తుంది. కానీ మీరు ఇందాక అన్నారు పెద్దోళ్ళ గురించి మాట్లాడు. ఎవడు పెద్దోడు? సమాజంలో అందరు సమానమని మా ప్రభుత్వం అనుకుంటుంది. అది మూవీ ఆర్టిస్టులైనా, రాజకీయ నాయకులైనా, లేకపోతే మీరైనా, లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి మిగతా సోదరులైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం ఒకటే, మిగతా పెద్దోడు ఎవరు లేడు. గతంలో కూడా ఆమెని, ఆమె కూతుర్ని, తర్వాత ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే కించపరిచి మాట్లాడినప్పుడు ఆమె కూడా ఒక మహిళ అనేటటువంటి బుద్ధి లోపించినటువంటి సన్నాసులను ఉద్దేశించి మాట్లాడింది ఆమె. ఆ విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు నేను కూడా అదే పదం మాట్లాడుతాను. అట్లానే ఆమె మాట్లాడింది కరెక్ట్ అని కూడా నేను ఎప్పుడు అనలే, నేను ఖండించడం కూడా మిమ్మల్ని. కానీ ఆమె కడుపులో ఒకటి దాచుకోదు, అదే ఆమె తత్వం అంతే. ఓకే, సో ఇప్పుడు అందాల పోటీల గురించి మాట్లాడినట్లయితే, సో అభివృద్ధి కన్నా అందాల పోటీలు అవసరమా తెలంగాణకు అని అనే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే అభివృద్ధికి అందాల పోటీలకి తేడా తెలియని మాట మాట్లాడుతున్నానంట. సింపుల్ అంతే చెప్తాను. చాలా మంది అభివృద్ధి అంటే ఏంటిది? ఇప్పుడు రోడ్ వేసేది ఆపేసేసి అందాల పోటీల కోసం జనాల్ని మొత్తం ఆపినమా? ఏంటన్నా అట్లాంటిది ఉందా? లేకపోతే ఏదైనా కట్టేటటువంటి బిల్డింగ్ ఆపేసి అందాల పోటీలు అయిపోయినాకనే కడతామని గిట్టం ఏమన్నామా? అట్లాంటిది ఏమన్నా ఉందా? అభివృద్ధి ఆపి అందాల పోటీలు చేస్తున్నాం అనేటటువంటి దానికి ఏంటిది? ఇంకోటి చెప్పాలా, నార్మల్ గా మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగినప్పుడు వాళ్ళు ఇక్కడ రేజ్ అయినటువంటి ఫండ్ మొత్తం కూడా ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో చిల్డ్రన్ చారిటీస్ కి ఇస్తారు. అట్లా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఇప్పటి వరకు $1 బిలియన్ పైన దానం చేసినాం. అది చేసినటువంటిది ఎవరికి? పోయిన సంవత్సరం మహారాష్ట్రలో కూడా అయింది.
ఎవరైతే అభివృద్ధిని ఆటంకం కలిగించుకుంటూ అందాల పోటీలను విమర్శిస్తున్న వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటున్నటువంటి వాళ్ళ రాష్ట్రం పోయిన సంవత్సరం అడవుడు చేసింది. బీజేపీల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆడ పోచంపల్లిలో రోడ్ ఎక్కిరు ఆడోళ్ళని కించబడుతూ ఈ పోటీలో అని. ఇప్పుడు పిఓడబ్ల్యూ మెంబర్స్ అంతా కూడా ధర్నా చేస్తున్నారు. మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే మా మహిళల్ని ఇలా అశ్లీలంగా చూపించడం ఎంతవరకు కరెక్ట్? గుడికి పోయారు సపోజ్ చెప్తున్నా, అశ్లీలంగా కనిపించిందా? మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు కదా. అదొకటి. అది ఇప్పుడు స్పోర్ట్స్ ఆడతారు, స్పోర్ట్స్ వేర్ ఉంటది, అది అశ్లీలంగా చూపించినట్టు అని చెప్పి మాట్లాడేస్తామా? అట్లా కాదు. మన కట్టుబాట్లు మనం ఉంటున్నప్పుడు ఎదుటి వారికి సంబంధించిన కాంపిటీషన్స్ కూడా మనం గౌరవించాలి. వెస్టర్న్ కల్చర్ ఉంది సపోజ్ చెప్తున్నా. ఈరోజు నెక్స్ట్ జనరేషన్ మొత్తం వెస్టర్న్ కల్చర్ బట్టలు వేసుకుంటారు. ఇది కించపరిచినట్టే ఎవరు అట్లా చేయడానికి లేదని చెప్పి మీ ఇంట్లో అందరు నాపుతున్నారా? నేనేమంటున్నా అంటే దేర్ ఈజ్ ఎ థ్రెషోల్డ్ దేనికైనా. ఎస్, ఒక పరిమితి దాటి అది సమాజంలో మంచి సందేశం ఇస్తలేదు అనేటటువంటిది మనం ఏదైనా చేసినప్పుడు అందరం స్వాగతిద్దాం. జస్ట్ రాజకీయ ప్రేరేపితంతో ఖండించాలి కాబట్టి మనం ఖండించడానికి అడ్డం పడదాం అనేది పద్ధతి లాగా అంటున్నాం. ఇదే మిస్ వరల్డ్ మరి ఎందుకో బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేస్తే ఆడనేమో మంచి జరుగుతుంది, ఈడ మాత్రం ఆడోళ్ళని కించపరిచినట్టు అవుతుందా? అక్కడ ఒక స్టాండ్ ఇక్కడ ఒక స్టాండ్ ఎందుకు మాట్లాడుతుంది బీజేపీ? మీకు ఒక స్టాండ్ లేదా? ఊసరవెల్లి కంటే అంత ఈజీగా రంగులు ఎట్లా మార్చేయగలుగుతున్నారు? ఆడనేమో అభివృద్ధి అంట, ఆడికి వస్తే ఇక్కడ రాష్ట్రానికి విలువ ఉంది కాబట్టి మిస్ వరల్డ్ కాంపిటీషన్ అవుతుందని మహారాష్ట్రకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. అదే తెలంగాణలో జరిగితే మాత్రం ఇక్కడ ఆడోళ్ళని కించపరిచినట్టు అవుతుందా? సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే నేటి సమాజానికి ఇప్పుడున్న యువతకి ఇదంతా కూడా ఒక రాంగ్ వే కి మెసేజ్ ఇస్తున్నారు కదా అన్నట్టు కూడా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని విమర్శిస్తున్న తలలు పుట్టకంటే ముందు నుంచి జరుగుతున్నటువంటి కాంపిటీషన్. ఇది భారతదేశంలో మూడోసారి జరుగుతున్నటువంటి కాంపిటీషన్. ఇది భారతదేశంలో మూడోసారి జరుగుతున్నటువంటి కాంపిటీషన్. ఈ దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రులే కాదు, ప్రతి ఒక్కరు చూడడానికి వీక్షించడానికి పోతున్నటువంటి సామాన్యులందరి దాకా కూడా స్వాగతించినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే భారతదేశము మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో నిలబడి ఇప్పటి వరకు 6 సార్లు గెలిచినాము. 6 సార్లు మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో మనం గెలిచినాము. అందరితోటి ఈ దేశ ప్రధానమంత్రులు ఫోటోలు దిగి ఈ యొక్క దేశం గర్వకారణం అని చెప్పి మాట్లాడినటువంటిదే. అన్నిటికంటే మెయిన్ బ్యూటీ విత్ పర్పస్ అనేటటువంటిది మిస్ వరల్డ్ కాంపిటీషన్ యొక్క క్యాప్షన్. దాని మీనింగ్ అయితే మనకు అర్థమైతే మనం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయం. అందం ఇన్ ద సెన్స్ శారీరకంగా అందంగా కనిపించినప్పుడు నీకు అవార్డులు ఇస్తారు అనేటటువంటిది కాదు. అందం అనేటటువంటిది అందమైనటువంటి ఆలోచనలు, మంచి అందంతో పాటు ఆలోచనలతో కూడుకున్నటువంటి మంచి ఆలోచనలతో కూడుకున్నటువంటి సమాజాన్ని నిర్మించేటటువంటి దాంట్లో వారి యొక్క చిత్తశుద్ధిని ఆ యొక్క బుద్ధిని గ్రహించి కూడా జ్యూరీ అనేటటువంటి డిసైడ్ చేస్తారు. కొన్నిసార్లు నేను ఎట్లా అనొద్దు, తెల్లగొన్నోళ్ళు కూడా అయ్యారు, నల్లగొన్నోళ్ళు కూడా అయ్యారు. ఏది అందం కాదు ఎట్లా డిసైడ్ చేస్తారు? అందం అనేటటువంటి మనసుతో వస్తుంది. బ్యూటీ విత్ పర్పస్ అనేటటువంటి దాని మీనింగ్. దయచేసి దాన్ని ఇది పాపం తప్పుగా అర్థం చేసుకుంటున్న వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా సరస్వతి మాత గురించి కూడా ఒక ట్రోల్ అయితే అవుతుంది. కాళ్ళ కింద రేవంత్ రెడ్డి గారు కాళ్ళ కింద సరస్వతి మాతను పెట్టి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి ఒక ట్రోల్ చేస్తున్నారు. సరస్వతి మాతను ఏదైతే ఉందో విగ్రహం కింద ఆయన కాళ్ళ కింద పెట్టి ఒక పోస్టర్ అయితే పెట్టారు. సో ఆయనని మాతని అవమానించినట్టు, దేవిని అవమానించినట్టు, అసలు ఇలా సంస్కారం లేకుండా ఎలా పోస్టర్ ను ఇలా పబ్లిష్ చేస్తారన్నట్టు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఒకటైతే చెప్తాండి, బుర్రలో పెండ పెట్టుకొని మనం ఆలోచిస్తే అన్ని పెండలకనే కనిపిస్తాయి. బుర్రలో బుద్ధి పెట్టుకొని మాట్లాడితే అన్ని మంచిగానే కనిపిస్తాయి. ఇప్పుడు తప్పు పట్టుకుంటూ పోవాలంటే మనం గణేష్ మండపాల కాడికి పోతాం. ముఖ్యమంత్రి గారు కావాలని సరస్వతి మాత నా కింద పెట్టరు అని చెప్పి అన్నాడా? ఉత్తగానే విమర్శించేద్దామా గాలికి? గణేష్ మండపాల కాడికి పోతాం. పెద్ద గణేశం కాడ ఇంట్లో పెట్టుకున్న చిన్న గణేష్లను కూడా పెడతాం. స్టేజ్ ఎక్కుతాం. అవి మన బాడీ కంటే కిందికుంటాయా మీదికుంటాయా? మరి మనందరికి బుద్ధి లేనట్టేనా? ఏదైనా మనం మాట్లాడితే అర్థం పడదాం ఉండాలి. నిజంగానే కావాల్సుకొని అడిగితే ఏదైనా చేసిండు అని అంటే విమర్శించుర్రి. అట్లాంటిది ఏదైనా చేసేటోడు కాదు, చేసేటోడిని చేద్దని చెప్పేటోడు. ఆయన ఇంకెంత బదనాం చేయాలనేటటువంటి కుట్రలు చేస్తారు. అబ్బా, నిజాల గురించి ప్రచారం చేసే అలవాటు వద్దా? అబద్ధాలేనా? అదో ఒక్కరికి కాలు కింద నాప్కిన్ అందించినందుకు అందరితోటి కాలు అడిపించేసారంట, గుడికాడికి తీసుకొని పోయి. గీత దుష్ప్రచారం చేసేది మీరు. వెనకడికి హెచ్యూ కాడ కూడా డైనోసార్లని, రైనోసిరాస్లని, జిరాఫీలని, దొరకని జంతువులను మొత్తం అంతరించిపోయిన వాటిని కూడా ఏలో పెట్టేసి చూపించారు. ఇన్ని జంతువులు చచ్చిపోతున్నాయి అని చెప్పి. నేను చెప్తున్నా కదా, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. బుర్రలో పెండ పెట్టుకొని మాట్లాడేటోడు పెండ లెక్కనే ఉంటాయి వాడి మాటలు. బుర్రలో బుద్ధి పెట్టుకొని మాట్లాడేటోడు బుద్ధిగానే మాట్లాడతాడు. ఎస్, విమర్శలు చేయాలి. మీరు సద్విమర్శలు చేయండి. నిజంగా దాన్ని తప్పు జరిగితే మీరు విమర్శ చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి వ్యవస్థ మొత్తం సిద్ధంగా ఉంటుంది. కానీ చిన్నదానికి పెద్దదానికి నీ ముక్కు వంకర ఉంది,
నీ కాలు వంకర ఉంది, నీ చెయ్యి వంకర ఉంది, గాబట్టలా రెడ్ షర్ట్ వేసుకుంటారా, గ్రీన్ ప్యాంట్ వేసుకు విమర్శించాలనుకుంటే దేనికి హద్దు? దేనికైనా హద్దు లేదు. నేను విమర్శించవచ్చు, మీరు నన్ను విమర్శించవచ్చు. కానీ జరుగుతున్నటువంటి ఉద్దేశం ఏంటిది? సరస్వతి మాత యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టి సరస్వతి పుష్కరాలని ప్రజలకు, తెలంగాణ వాళ్ళకి అందిస్తున్నటువంటి దానికి ప్రశంసించకపోగా బొమ్మ కిందికి పెట్టుకుంటూ ఇదే అంటే మాట్లాడేది. అంత పెద్ద పనిని వదిలిపెట్టి పనికిమాలిన విమర్శ మీద మనం ఇంతసేపు చర్చ చేస్తున్నాం అని అంటేనే ఆ విమర్శించేటటువంటి వాడికి ఆ ప్రాధాన్యత మనం ఇస్తున్నట్టు. దయచేసి ఒక బాధ్యత కలిగినటువంటి మీడియా మొత్తం చాలా వరకు 99% కూడా అందరి బాధ్యతతో ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, సోషల్ మీడియా మాత్రమే ఏది చేసినా తప్పులెక్క చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి బుద్ధి రావాలని చెప్పి ఆ దేవుని కోరుకున్నాం. రైట్ సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నారో ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా వ్యతిరేకత, మీరు అన్నట్టు ప్రతి దాంట్లో కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. మీకు అనిపించింది ఇప్పటి వరకు కూడా ఏది చేసినా గానీ మీకు పాజిటివ్ రాకుండా నెగిటివ్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే ఈవెన్ ప్రజల దగ్గర నుంచి కూడా కొంత వ్యతిరేకత అయితే చూస్తున్నాం కదా. మీ ఛానల్లో కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, నేను చెప్తున్నా. ఖాళీ జాగాలు చూపించైనా కూడా తన యొక్క విజన్ ని అమ్మి విజనరీ లెక్క మారి అవార్డులు తీసుకొని ప్రజలలో రివార్డులు పొందుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి లెక్క ఉన్నాడు. కానీ మాట ఇచ్చినందుకు మాట మీద నిలబడి సన్నబియ్యం ముద్దని ప్రజల నోట్ల బుక్క పెట్టి ఇంకా కూడా కొంతమంది నోట్లతో బూతులు తినిపించుకునేటటువంటి కారణాలకి మా యొక్క ముఖ్యమంత్రి గారు కొంతమందికి అవకాశం ఇస్తున్నాడు. అది మేము మా ప్రజాస్వామ్యము, మరీ ప్రజాస్వామ్యం అని చెప్పి స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రతి దానికి కుట్రలతో పోయేటటువంటి వాడు కూడా అదే స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చేసరికి ఇట్లాంటి బురద జల్లేటటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ స్వాతంత్రంతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలతోటి ఈ విమర్శలు మాకు వస్తున్నాయని నేను నమ్ముతా. అంతే తప్ప మేం చేస్తున్నటువంటి పని మీరైనా నేనైనా సమాజంలో ఎవరైనా పాత ప్రభుత్వంలో ఉంటున్నటువంటి విధానాలు, మేము చేస్తున్నటువంటి విధానాలు బేరీజ్ వేసుకుంటే జవాబులన్నీ మీకు అంకెలతోటి, ఆధారాలతోటి, అఫీషియల్ డేటాలలోనే దొరుకుతాయి. నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సన్న బియ్యం ఇప్పటికీ కూడా కొంతమందికి రావట్లేదని వాళ్ళు వాపోతున్నారు. అందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎందుకు వస్తుంది సన్న బియ్యం? అవునా కదా? రైతు బంధు నాకు కాలేదంటారు. ఇప్పుడు మన రుణమాఫీ నాకు జరగలేదని కొంతమంది వచ్చి మాకు రుణమాఫీ కాలేదు అని 4 లక్షలు ఉంది రుణమాఫీ. 4 లక్షలు ఉన్న వాళ్ళకి మేము చేస్తామన్నాము, 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి మేము చేస్తామన్నాము. 4 లక్షలు ఉన్న వాళ్ళకి, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి నాకు రుణమాఫీ కాలేదు, రేవంత్ రెడ్డి నాకు చేయలేదు మేము అన్నామని చేస్తామని. ఇది ఎక్కడ విమర్శ నాకు అర్థం కాదు. నేను చేస్తామన్నది 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి, 2 లక్షల వరకు మేము చేసినాం. అన్న జరగని వాళ్ళు ఎవరైనా ఉండి అక్కడ కూడా 30 రోజులు మేము వ్యవధించి మళ్ళీ మేము ఏమైనా గిట్ట రేషన్ కార్డ్స్ కి అనుసంధానం అనేది అబద్ధమే, అవన్నీ ఏం కాదు. ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించినటువంటి చిన్న ఎంక్వైరీ చేయించుకోండి, మళ్ళీ ఫోటో దిగండి, రుణమాఫీ చేసుకోండి అంటే సెకండ్ హాఫ్ లో కూడా అయినా మళ్ళీ 3,00,000 కోట్ల కాలే అయినా కదా. అవకాశం ఇచ్చినాము, రుణమాఫీ మేము చెప్పినాము, ఇచ్చిన మాట మీద మేము నిలబడము. ఇంకేం చేయాలబ్బా మేము? నువ్వు 10 ఏళ్ళలో నువ్వు చేసిన రుణమాఫీ ఎంతో, మేము చేసింది ఎంత? ఇది ఒకటి బేరీ చేయండి. మీరే చెప్పరు, మీ ఛానల్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చెప్పరు, మేము చేయలేని చెప్పరు. నిజంగా అట్లా గిట్టుంటే నిజం ఎప్పుడు నిదానంగానే పోతుంది, అబద్ధం ఎప్పుడు చాలా రాకెట్ స్పీడ్ తోటి పోతుంటారు. ఈ నిజం మాట్లాడేటోడు బయటికి వెళ్ళి చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఆడేటోడు ప్రపంచాన్ని 4 రౌండ్లు కొట్టేసి వచ్చి హాయ్ చెప్తాడు మనకి. అట్లనే ఉంది ఈ రోజున్న తెలంగాణలో వ్యవస్థ. అది మా ప్రభుత్వము, మా విధానము ప్రజాస్వామ్యం అని చెప్పి పనికిమాల విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా అంతటి అవకాశం ఇస్తున్నందుకు ఇట్లాంటి జరుగుతున్నాయని నేను భావిస్తా ఉన్నాను. ఇది నా వ్యక్తిగత భావన. ఇది మళ్ళీ రేపొద్దున తప్పు పట్టేటోడు పట్టవచ్చు, మా దాంట్లో కూడా నేను చెప్తున్నా. ఎక్కువ స్వేచ్ఛా స్వాతంత్రాలు అబద్ధమైనా నువ్వు చెప్పుకో, బూతులైనా నువ్వు తిట్టుకో అని బూతులు అమాయకులే తిడుతున్నటువంటి వాళ్ళని మనం ఏమనద్దు. కానీ వాళ్ళ లోపల ఆ కుట్రలను రగులుస్తున్నటువంటి వాళ్ళని అయితే మనం అదుపు చేయాలన్నా వద్దా? లేకపోతే అబద్ధాలు అనేటటువంటి ఇట్లా పోతే ఎట్లా? కుటుంబాలను విమర్శలు చేశారు, పిల్లలను విమర్శలు చేశారు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శలు చేశారు. ఏంది ఇది? మేము చేసినామా? కాంగ్రెస్ లో ఉంటే మేము ఇట్లానే చేసినామా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.